ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారా అండి, నా చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకం గరుడ పురాణం. ఇది వద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించారన్నమాట. ఇది మనకు సంస్కృతంలో వ్యాస మహర్షి రచించారు. అయితే ఈ గరుడ పురాణంలో మన జీవితానికి కావలసిన మొత్తం సారం దొరుకుతుందండి. మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అన్నటువంటి విషయాలు మొత్తం ఈ గరుడ పురాణంలో మనకి తెలుస్తాయండి. ఈ గరుడ పురాణంలో ఇప్పుడు మనం చాలామందిని తప్పులు చేసేస్తున్నాం, పాపాలను చేసేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక తప్పు చేసి నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి నేను ఇంకొకళ్ళ మీద గెంటేయడము, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవి అవే కదండి. ఇప్పుడు ఒకడు తప్పు చేస్తాడు, ఎవరినో చంపేస్తాడు, ఇంకొకళ్ళ మీదకి నిందని గెంటేసి వాడు తప్పించుకొని తిరుగుతాడు. కానీ మనం ఈ తాత్కాలికమైన జడ్జిల దగ్గర తప్పించుకోవచ్చు, కానీ మనకు అసలైన జడ్జి, అసలైన పోలీసులు ఎవరో తెలుసా అండి? యమధర్మరాజు గారు అసలైన జడ్జి, అసలైన పోలీసులు యమకింకరులు అన్నమాట. కాబట్టి మనం ఆ జడ్జి గారి దగ్గర తప్పించుకోలేము, ఆ పోలీసులు దెబ్బలు మనం తప్పించుకోలేము. ఆ యమకింకరులు అన్నటువంటి పోలీసులు మనం చేసిన తప్పులకు ఎటువంటి శిక్షలు వేస్తారు, ఎటువంటి పాపం చేస్తే ఎటువంటి శిక్ష వేస్తారు అని చెప్పడమే ఈ గరుడ పురాణం ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో ఆచారకాండ, ధర్మకాండ, బ్రహ్మాండకాండ అని చెప్పి 3 కాండలు ఉన్నాయన్నమాట. ఆచారకాండ అంటే మన నిత్య జీవితంలో ఏమేం పనులు చేసుకోవాలి అన్నది ఆచారకాండ. ధర్మకాండ దీన్నే ప్రేతకాండ అంటారు. అంటే ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఆ మనిషి శరీరం ఏమవుతుంది, ఎలా చావుని ఆస్వాదిస్తాడు అతను అన్నటువంటి విషయాలు, అలాగే ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు అన్నటువంటి విషయాలు కూడా ఈ ధర్మకాండలో వివరించడం జరిగిందండి. అలాగే బ్రహ్మాండకాండలో కూడా ఇంకొన్ని విషయాలను చొప్పించడం జరిగింది. వద్దిపర్తి పద్మాకర్ గారు చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అంతేకాదు ఆయన ప్రవచన రూపంలో కూడా మనందరికీ అందించారు. ఇదే పుస్తకం మీకు గీతా ప్రెస్లో కావాలంటే గీతా ప్రెస్లో కూడా ఆయనే అనువదించారండి. అది ఇంకొంచెం ఎక్కువ రేటు ఉంటుంది. ఇదైతే మనకు చాలా తక్కువగా వచ్చింది, 309 రూపాయలకి వచ్చింది. నాకైతే మీషోలో నేను తీసుకున్నానమాట. కాబట్టి ఇక రేపటి నుంచి ఈ గరుడ పురాణంలో ఉన్నటువంటి విశేషాలతో నేను మీ ముందుకు వస్తానండి. కానీ అందరూ కూడా చదవవలసినటువంటి పురాణం అండి గరుడ పురాణం అంటే. దీన్ని అందరూ కూడా భగవద్గీతని, గరుడ పురాణాన్ని ఒక మనిషి చచ్చిపోయినప్పుడు మాత్రమే చదువుతున్నారు తప్ప ఉత్తప్పుడు చదివి అసలు ఎలా బ్రతకాలి ఏంటన్నది తెలుసుకోవడం లేదండి. కానీ ఈ గరుడ